ఇజ్రాయెల్ అనేది గనక తోడు లేకపోతే అమెరికాని కుక్క కొట్టుడు కొట్టేది ఇరాను లేకపోతే రష్యా. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి గూఢచర్య వ్యవస్థ, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి వ్యూహకర్తలు, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ప్లానింగ్ సిస్టమే అమెరికాని కాపాడుతోంది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా. ఇజ్రాయెల్ పక్కకెళ్తే ఏమీ లేదు. నెతన్యాహు పక్కకెళ్తే ఇజ్రాయెల్ బతుకేమీ లేదన్నటువంటిది మొన్న నెతన్యాహు బయటికెళ్ళినప్పుడు తెలిసింది. ఆయన పక్కన పెట్టినప్పుడు తెలిసింది. ఆయన మీద కేసులు పెట్టినప్పుడు తెలిసింది. దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తెలిసింది. ఇప్పుడు ట్రంప్ అనేటటువంటోడు అధ్యక్షుడైన తర్వాతన మళ్ళీ నెతన్యాహుతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు, బానే ఉంది. కారు కూతలు కూసేశాడు ఇవాళ. ఫోన్ చేసి అతను మాట్లాడిన దాన్ని బయటకు వచ్చేలా చేశాడు. తనే బయట పెట్టిచ్చాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంది బయటకు ఎట్లా వస్తుంది? ఏంటంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహును నేను తీవ్రంగా మందలించాను. హెజ్బుల్లా మీదకి దాడికి ఎవడెళ్ళమని అడిగాను. నువ్వు తక్షణం వెనక్కి వచ్చేయమని చెప్పాను. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుంటాయని ఎదురవుతాయని హెచ్చరించాను. అట్లాగే నువ్వు గనక నేనే లేకపోయి ఉంటే గనక నువ్వు ఈ పాటికి జైల్లో చెప్పకూడదు తింటుండేవాడివి అని హెచ్చరించాను. ఇది ట్రంప్ చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఆ మధ్యన ఇజ్రాయెల్లో ఆయన మీద అవినీతి కేసు పెట్టారు. అవినీతి కేసులో ప్రూవ్ చేసి శిక్షించడానికి రెడీ అవుతున్న సందర్భంలో ఇజ్రాయెల్ న్యాయస్థానానికి, ఇజ్రాయెల్ అధ్యక్షుడికి ట్రంప్ అప్పీల్ చేశాడు. ఆయన చాలా ముఖ్యం ఇప్పుడు యుద్ధ వాతావరణంలో, కాబట్టి ఆయన ఏం చేయొద్దని వాళ్ళు ఆ కారణంగా ఆగారు కాబట్టి నా వల్లనే అన్నటువంటిది. ఆ లెక్కనైతే ట్రంప్కు కూడా ఆయన నేరస్తుడని నిరూపించి చివరికి చేతిలో పలకబెట్టి ఫోటోలు కూడా తీశారు. శిక్షా ఖరారు అయ్యేటటువంటి సందర్భంలో తను అధ్యక్షుడయ్యాడు కాబట్టి రక్షించబడ్డాడు. మరి అట్లాంటి మాట అనొచ్చా అంటే నోటి దూల.